హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్. సో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, సో యాజ్ టీజ్గా అలానే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఒకటి మెజర్మెంట్ పెట్టుకోవాలి, మిగతాదంతా అలాగే మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ని ఉక్సులు పట్టి సైడ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అలా ఉక్సులు పట్టు ఉంటుంది కదా, అది అక్కడ సైడ్ తీసుకోవాలి. సో 7 వస్తుంది, నేను 6.5 తీసుకుంటున్నాను. మనం మెడ పీస్ అది వేసేసరికి 7 వచ్చేస్తుంది. తక్కువే తీసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో ఇలా ఆమ్ హోల్ మార్కింగ్ ఉంటుంది స్కేల్, దాంతో రౌండ్ అప్ చేస్తున్నాను. సంక దగ్గర 1/2 ఇంచ్ కరువుది ఇవ్వాలి. అది ఫ్రంట్ మనకి సంక భాగంలో కుచ్చు పడకుండా 1/2 ఇంచ్ తీయాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ భాగం లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారం కుట్లతో సహా పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, కింద క్రాస్ బెల్ట్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సో ఒక స్ట్రైట్ లైన్ కుట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి దగ్గర క్రాస్ షేప్ కోసం మెజర్మెంట్ అనమాట 3 ఇంచెస్ ఉంది. మన కుట్లల్లోకి 1.5 ఇంచ్ వదులుకోవాలి. అంటే పైన మెడ పీస్ దగ్గర ప్లస్ ఒక డాట్ వేస్తాము, అక్కడ కింద క్రాస్ బెల్ట్ అతికిచ్చే దగ్గరికి అక్కడ 1/2 ఇంచ్, అక్కడ 1/2 ఇంచ్, అక్కడ 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్. ఈ 3 మెయిన్ క్లాత్ ఉన్నాయి 3 ఇంచ్, దానికి కలిపి 4.5. ఇక్కడ సంక దగ్గర ఎంత ఉందో చూసుకొని 7.5 ఉంది, అదొక మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.